మొత్తం మనకి గీయబడతాయి. చూడండి, మన భూమిని అనుకుంటే స్వ అక్షాంశాలు అనేవి ఇట్లా చుట్టూరా ఉంటాయి. అయితే మన పేపర్ పైన వెనుక భాగం చూపించడానికి అంత వీలు కాదు కాబట్టి ఇలా అర్థంగా చూస్తున్నాం. కానీ ఒరిజినల్ గా అక్షాంశాలు మనకి ఎట్లా ఉన్నాయి? అరౌండ్ ది ఎర్త్ ఉన్నాయి. మరి అరౌండ్ ది ఎర్త్ ఉన్నాయి అంటే ఏ షేప్ లో వచ్చినట్లు? వృత్తాకారంలో. అందుకే మనకి అక్షాంశాలను ఏమని పిలుస్తారు అంటే మనం ఏం చెప్పాలన్నా చెప్పండి, వృత్తారేఖలు అనాలి. మరి అక్షాంశాల్లో మొదటగా గీయబడిన అక్షాంశం ఏది అంటారు? చెప్పాలన్నా. సో మొదటిగా గీయబడినటువంటి అక్షాంశం ఏది అంటే 0 డిగ్రీ అక్షాంశము అంటారు. మరి 0 డిగ్రీ అక్షాంశాన్ని ఎక్కడ గీయాలి అంటే పైన ఉన్నదేంటి? ఏ ధ్రువం? కిందన ఉన్నదేంటి? ఈ రెండింటికి ఎగ్జాక్ట్ గా మధ్య భాగం, అది కరెక్ట్ గా భూమికి మధ్య భాగంలో వస్తుంది. అలా భూమికి మధ్య భాగంలో వస్తుంది కాబట్టి దాన్ని ఏమని పిలుస్తారు కదా? చెప్పండి. సో అదే భూమికి మధ్య భాగంలో గీయబడినటువంటి వృత్తారేఖను ఏమని పిలుస్తాము అంటే, మరి భూమధ్య రేఖ ఎప్పుడైతే మధ్యలో తీశారో అది భూమిని ఎన్ని భాగాలుగా విడగొట్టింది? సమాన భాగాల, అసమాన భాగాల? మరి భూమధ్య రేఖ కన్నా పైన ఉంటే ఉత్తర అర్ధగోళము అంటే, భూమధ్య రేఖ కన్నా కింద ఉంటే అది మనకి భూమధ్య రేఖ భూమిని ఏ విధంగా విభజిస్తుంది అంటే చెప్పాలి? ఉత్తర మరియు లేదా భూమిని ఉత్తర దక్షిణ అర్ధ భాగాలుగా విభజించే రేఖ